హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్ సెమిస్టర్ 1 న్యూ సిలబస్ 1 to 6 లెసన్స్ అనమాట చదువుకుందాం. అన్నదమ్ములు మరియు అక్క చెల్లెళ్ళని ఈ విధంగా పిలుస్తాము. తోబుట్టువులు, బుట్టల అల్లువారిని ఏమంటారు? మేదరి. గడ్డం గీసేవారిని ఏమని పిలుస్తారు? క్షురకులు. రహదారులు, మురుగు కాలువలు శుభ్రం చేసేవారిని ఏమని పిలుస్తారు? పారిశుద్ధ్య కార్మికులు. చెప్పులు కుట్టేవారిని చర్మకారులు అంటారు. కర్రతో వస్తువులను తయారు చేసేవారు వడ్రంగి. మనం కుటుంబం నుండి ప్రేమ, భద్రత, సహకారాలు అనేవి పొందుతాము. ఫస్ట్ లెసన్లో ఇవే బిట్స్ ఉన్నాయి. సెకండ్ లెసన్ వచ్చేసి మన చుట్టూ ఉన్న మొక్కలు. ఫస్ట్దేమో అందమైన కుటుంబం, సెకండ్ మన చుట్టూ ఉన్న మొక్కలు. మొక్కల భాగాలు ఎన్ని అంటే 5. ఆకు, కాండము, కాయ, పువ్వు, వేరు. మొక్క భాగాలన్నింటిలో ముఖ్యమైనవి ఏంటంటే వేర్లు. వేర్లు పీల్చుకున్న నీటిని, లవణాలను మొక్కలోని వివిధ భాగాలకు ఏ భాగం అందిస్తుంది అంటే కాండము. మొక్కల యొక్క బలమైన కాండము మ్రాను. ఎగ్జాంపుల్ వచ్చేసి రావి, వేప, ఇంకా మామిడి అవన్నీ ఉంటాయి కదా అవి. గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలు పొదలు. ఎగ్జాంపుల్ గులాబీ, మందార. ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని పెరిగే మొక్కల్ని ఎగబ్రాకే మొక్కలు అంటారు. ఏదైనా ఆధారాన్ని పట్టుకొని పెరిగే మొక్కల్ని ఎగబ్రాకే మొక్కలు అంటారు. ఎగ్జాంపుల్ ద్రాక్ష, కాకర ఇంకా మొదలైనవి. మెత్తగా ఆకుపచ్చని కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని గుల్మాలు అంటారు. ఉదాహరణ తులసి, గోధుమ. ఆకులు హస్తం ఆకారంలో ఉండే మొక్క వచ్చేసి బొప్పాయి. ఆకులు వెడల్పుగా ఉండి అంచులు రంపపు ఆకారంలో ఉండేవి మందార చెట్టు. ఆకులు పొడవుగా ఈనెలతో ఉండేది కొబ్బరి చెట్టు. ఏ చెట్టు ఆకులు చిన్నవిగా ఉంటాయంటే చింత చెట్టు. మంచి వాసనను కలిగి ఉండే మొక్కలు పుదీనా, కొత్తిమీర, తులసి. వైద్యానికి ఉపయోగించే ఆకులు వేపాకు, తులసి. విస్తర్లు, పాత్రల తయారీలో ఉపయోగించే ఆకులు అరటి ఆకులు, మర్రి ఆకులు, సాల్ చెట్టు ఆకులు. తేయాకులతో టీ అనేది తయారవుతుంది. మన చుట్టూ ఉన్న జంతువులు. మన ఇళ్లలో మనతో పాటుగా నివసించే పిల్లులు, కుక్కలు మొదలైన వాటిని ఏమంటారు అంటే పెంపుడు జంతువులు. మొప్పలు తోక సహకారంతో నీటిలో ఈదేవి చేపలు. శరీరంపై నలుపు, తెలుపు చారలు గల జంతువు జీబ్రా. దేని యొక్క వెంట్రుకలు స్వెటర్లు, కోట్ల తయారీలో ఉపయోగిస్తారు అంటే గొర్రె. నేల మీద నివసించే జంతువులు భూచర జీవులు అంటారు. ఉదాహరణ ఆవు, కుక్క, పిల్లి, కోడి. మనము కూడా నీటిలో నివసించే జంతువులు జలచర జీవులు. ఉదాహరణ చేపలు, కప్పలు. పడవ ఆకారపు శరీరము, వాజాలు, మొప్పలు, తోక ఈ నాలుగు ఉన్నాయి కదా, నీటిలో నివసించడానికి ఉపయోగపడతాయి. వేటికి? జలచర జీవులకి నీటిలో నివసించడానికి ఉపయోగపడేవి ఏంటి అంటే పడవ ఆకారపు శరీరము, వాజాలు, మొప్పలు, తోక. నేల మీద నీటిలోనూ నివసించే జీవులను ఉభయచర జీవులు అంటారు. నేల మీద నీటిలోనూ నివసించడానికి ఉపయోగపడేవి తేమగా ఉండే చర్మము, వేళ్ల మధ్య చర్మము, బలమైన వెనుక కాళ్ళు. ఉదాహరణ కప్ప, సాలమాండర్. ఉభయచర జీవులకు ఉదాహరణ కప్ప, సాలమాండర్. మొక్కలను ఆహారంగా తీసుకునే జంతువులను శాకాహారులు అంటారు. గేదె, గుర్రము, జింక, మేక, ఆవు ఇవి. వీటికి పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయి. శాకాహారులకి పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయి. ఇలా కూడా అడగచ్చు, పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు గల జంతువులు ఏంటి ఏమంటారు అంటే శాకాహారులు. జంతువులు మాంసాన్ని ఆహారంగా తీసుకునే జంతువులు కుక్క, నక్క, సింహము, పిల్లి ఇవన్నీ మాంసాహారులు. వీటికి ఏంటంటే పొడవైన, బలమైన చీల్చే దంతాలు లేదా పదునైన ముక్కు కలిగిన జంతువులు ఏవి అంటే మాంసాహారులు. పక్షుల యొక్క దవడలు ఏంటి అంటే ముక్కులు. వాటి ముక్కులే పక్షులకి దవడలు అన్నమాట. సహజ పారిశుద్ధ్య కార్మికులను వేటిని అంటారు? కాకులు, రాబందులు, నక్కలు. కాకులు, రాబందులు, నక్కల్ని సహజ పారిశుద్ధ్య కార్మికులు అని పిలుస్తారు. పక్షులు ధ్వనులు చేయడానికి గల కారణం ఏంటంటే ఇతరులని హెచ్చరించడానికి, పక్షులు తమను గుర్తించడానికి, ఇతర పక్షులకు సమాచారాన్ని అందించడానికి, తమ నివాస ప్రాంతంలోకి రాకుండా ఉండడానికి, అంటే ఏవైనా జంతువులు కానీ ఏవైనా రాకుండా ఉండడానికి. ఎలుగుబంటి, కాకి, కోతులు, కుక్కలు మొక్కల్ని, మాంసాన్ని రెండింటినీ తింటాయి అన్నమాట. అందుకే వీటిని ఉభయాహారులు అంటారు. ఇక్కడ థర్డ్ లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ మన శరీరము. ముఖ్యంగా మన శరీరం 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది.
తల, మొండెము, కాళ్ళు, చేతులు. 1 తల, 2 మొండెము, 3 కాళ్ళు, చేతులు. కళ్ళు లేని వారిని ఏమంటారు అంటే అంధులు అంటారు. మెడ తలను మిగతా శరీర భాగంతో కలుపుతుందన్నమాట. మెడ అనేది తలను మిగతా శరీర భాగంతో కలుపుతుంది. కొన్ని శరీర భాగాలు ఎవరు చూడకూడని, తాకూడని భాగాలు, వాటిని రహస్య భాగాలు అంటారు. రహస్య భాగాలు ఏంటి అంటే ఛాతీ, కాళ్ళ మధ్య పిరుదులు, ఇవి రహస్య భాగాలు. మంచి స్పర్శ, అమ్మ కౌగిలి, నాన్న మనల్ని చేయపట్టుకొని నడిపించడము, ఇంకా స్కూల్లో ఫ్రెండ్స్ ఒకరి మీద ఒకరు చేయలేసుకుంటా అట్లా ఉంటారు, ఆడుకుంటారు, ఇదన్నీ కూడా మంచి స్పర్శనే. మనకి దుఃఖము, భయము, కోపము, ఆందోళనను కలిగించే స్పర్శ చెడు స్పర్శ. ఎవరైనా మన రహస్య భాగాలను తాకినప్పుడు పాటించాల్సిన 3 పద్ధతులు: వద్దు అని గట్టిగా అరవాలి, అక్కడి నుంచి దూరంగా పారిపోవాలి, మీకు నమ్మకమైన వ్యక్తికి తెలియచేయాలి. ఏంటి ఆ 3 పద్ధతులు అంటే వద్దు అని గట్టిగా అరవాలి, అక్కడి నుంచి దూరంగా పారిపోవాలి, మీకు నమ్మకమైన వ్యక్తికి తెలియచేయాలి. ఇవి. చెడు స్పర్శ అంటే వద్దు అని చెప్పాలన్నమాట. మంచి స్పర్శ మనకు భద్రతను, సంరక్షణను కలుగజేస్తుంది. మన చేతికి ఉండే 5 వేళ్ళకు గల పేర్లు: బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు. ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి, సంరక్షించడానికి 24 hours పనిచేసే జాతీయ అత్యవసర సంస్థ ఏంటి అంటే 1098. ఇప్పుడుతో 4th లెసన్ మన శరీరము అనేది అయిపోయింది. ఇప్పుడు 5th లెసన్. 5th లెసన్ వచ్చేసి ఆహారము, ఆరోగ్యము. మంగినపూడి బీచ్ ఎక్కడ ఉంది అంటే కృష్ణా జిల్లా. మంగినపూడి బీచ్ ఎక్కడుంది? కృష్ణా జిల్లా. మన ఆహారంలో ప్రధానమైనది వరి అన్నం. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా తినే ఆహారము అంబలి అంటే రాగి జావా. టెక్స్ట్ బుక్లో అంబలి అని ఇచ్చారు. కాకినాడలో ఎక్కువగా తినే ఆహారము చేపలు. కర్నూలులో ఎక్కువగా తినే ఆహారము రొట్టెలు. ప్రత్యేకమైన వంటకాల తయారీకి వాడేది కుంకుమ పువ్వు. పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రము. మొక్కలో అత్యధిక పోషకాలు కలిగిన భాగము ఆకులు. మొక్కలో అత్యధిక పోషకాలు కలిగిన భాగం ఏంటంటే ఆకులు. ఆహారపు అలవాట్లు దేన్ని బట్టి మారుతాయి? వయసుని బట్టి మారుతాయి. వండకుండా తినే ఆహార పదార్థాలు క్యారెట్, ఉల్లి, కీరదోస. 5th లెసన్లో ఇవే బిట్స్ ఉన్నాయి. కావాలంటే మీరు చూడండి, చాలా డీటెయిల్డ్గా రాశాను. నెక్స్ట్ 6th లెసన్ వచ్చేసి నీరు, ప్రకృతి వరం. ప్రకృతి ప్రసాదించిన వరమే నీరు. ప్రధాన నీటి వనరు వర్షము. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. నీరు దొరికే సహజమైన వనరులు సముద్రాలు, నదులు, సరస్సులు, చెరువులు, ప్రవాహాలు, చలమలు. భూభాగం ఎన్ని వంతులు నీటిని కలిగి ఉంది అంటే 3 వంతులు నీటిని కలిగి ఉంది అన్నమాట. అంటే 1 వంతు భూమి 3 వంతులు నీటిని కలిగి ఉంది. నీటిని శుద్ధి చేయడానికి అత్యంత సాధారణ పద్ధతి మరిగించడము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్కూళ్ళలో పరిచయం చేసిన గంట నీటి గంట. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్కూళ్ళలో పరిచయం చేసిన గంట ఏంటంటే నీటి గంట. రోజుకు 3 సార్లు అన్నమాట కొడతారు. ఎందుకు అంటే పిల్లల్లో నీటి గంట ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు తగినంత నీరు తాగేలా చేయడము, తద్వారా విద్యార్థులు నిర్జలీకరణకు గురి కాకుండా చూడడము, ఆరోగ్యంగా ఉండడము. ఎందుకంటే నీరు తక్కువ తాగితే డిహైడ్రేషన్కి గురై బాడీ హీట్ ఎక్కి ఇంకా ఆరోగ్య సమస్యలు అన్నీ వస్తాయి కదా. అందుకోసం అని చెప్పేసి స్కూల్లోనే అన్నమాట రోజుకి 3 సార్లు నీటి గంట కొడతారు పిల్లలు తగినంత నీరు తాగేలా చేయడానికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్ని ఉప్పు నీటితో శుభ్రం చేయాలి. ఉప్పు నీరు ఇంకా హాట్ వాటర్ కలిపి అన్నమాట శుభ్రం చేయాలన్నమాట. ఎందుకంటే క్రిములను చంపడానికి ఉప్పు నీటితో శుభ్రం చేయాలి. మానవ నిర్మిత నీటి వనరులు ఆనకట్టలు, బావులు, గొట్టపు బావులు, బోరు పంపులు, కాలువలు. ఇవి మానవ నిర్మిత నీటి వనరులు. ఎందుకంటే వాటర్ బాటిల్స్ని ఉప్పు నీటితో శుభ్రం చేయాలి. ఇది మాకు తెలుసు కదా అని అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి తెలిసిన వాటిల్లో మనం రాంగ్ పెట్టేస్తాం అన్నమాట. అందుకోసమైనా ప్రతి బిట్టు కూడా మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్ 6 లెసన్స్ చెప్తాను చెప్పాను కదా. 6 అయితే ఇప్పుడు చెప్తా. 7 నుంచి మిగతా లెసన్స్ ఇంకో వీడియోలో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.